శీర్షిక మందుబాబు. రచన శివాని. గళం బండి గంగాధర్రావు. నా పేరు మధుబాబు. మందు ఎక్కువగా తాగుతానని ఫ్రెండ్స్ మందుబాబు అంటారు. తల్లిదండ్రులు, తోబుట్టోలు, భార్యబిడ్డలు ఎవరైనా నాకు మందు తర్వాతే. జీతంలో సగం నా మందు ఖర్చు కుంచుకొని మిగతాది ఇంట్లో ఇస్తాను. నా భార్య సత్యవతి, పేరుకు తగ్గట్టే గుణవతి. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. ఉన్నంతలో సర్దుకునేట్లుగా పిల్లలిద్దరిని చాలా పద్ధతిగా పెంచింది నా భార్య సత్యవతి. నా భార్య, తోబుట్టువులు, స్నేహితులు తరచూ మందు మానటానికి డాక్టర్ దగ్గరికి వెళ్దామంటారు. జన్మలో జరగని పనిది. తెలంగాణలో కరోనా లాక్డౌన్ సడలింపు అన్నిటితో పాటు మందు దుకాణాలకు కూడా పెట్టారు. జీవితంలో మొదటిసారి ఉదయం 6ంటికే లేచి మందు షాపుకి పరిగెత్తా. నా ముందు వాళ్ళు షాపు వాళ్ళతో గొడవ పడుతున్నారు. 1000 ఖరీదు చేసే మందు ఒకేసారి 4000 అంటే ఎట్లా అంటున్నారు. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే పో అన్నారు షాపు వాళ్ళు. ఉదయం నా కూతురు పుట్టినరోజుకి కొత్త బట్టలు అడిగితే కొత్త బట్టలు కావాలా, కాలేజ్ ఫీజు కావాలా అన్నది. కరోనా వల్ల జీతం లేని నా భార్య. కరోనాలో నా కుటుంబం చాలా సర్దుకుంటుంది. మరి నేను జీవితంలో మొదటిసారి మందు కొనకుండా ఇంటికి వెళ్ళాను. మందు మానడానికి డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతూ నా మందు కోసం ఉంచుకున్న డబ్బు నా భార్య చేతిలో పెట్టాను.